ఈరోజు దాదాపుగానంటే గ్రామీణ ఉపాధి హామీ పేరును మార్చి ఈబీజీ రామ్జీ చట్టం తీసుకొచ్చి కొత్తగా ఇప్పటిదాకా కూడా దానికి సంబంధించినటువంటి విషయాన్ని మరి నెలలు గడిచిపోతున్నప్పటికి కూడా ఇప్పటిదాకా కూడా కూలీలకు ఉపాధి హామీ కూలీలు రాలే. మరి వాళ్ళు ఈ దుకాణ సరుకులు ఆకాశాన్ని అంటుకున్నప్పటికి కూడా దుకాణ సరుకులు తీసుకొచ్చుకొని తిందామన్నాయని కూడా అలా జీవనాధారం అప్పులు తీసుకొచ్చుకొని కూడా దుకాణ సరుకులు కొనుకొచ్చుకొని తింటున్నటువంటి పరిస్థితి. మరి ఆ గ్రామీణ ఉపాధి కూలీలకు వెంటనే ప్రభుత్వం దృష్టి పెట్టి మరి వాళ్ళకు ఉన్నటువంటి సమస్య అదనంగా ఇంకా కూడా కూలి చూపించి వాళ్లకు వారంకొక్కసారి వచ్చే విధంగా కూలీలు ఇవ్వాలని మా సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఆగిపోయినటువంటి కూలీలను వెంటనే కూలీలు చెల్లించాలని, అదేవిధంగా యథావిధిగా పని చేయించాలని, మరి దుకాణ సరుకులకు అనుగుణంగా దుకాణ సరుకులు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. మరి దుకాణ సరుకులకు అనుగుణంగా ఉపాధి హామీ కూలీలకు కూడా కూలి పెంచి పని కల్పించాలి. అదేవిధంగా వారంకొకసారి డబ్బులు వచ్చే విధంగా చూడాలి. సో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఇంకా కూడా అనేక సమస్యలు, రైతులకు ఉపయోగటువంటి పని వాళ్ళకు కూడా మేలు అయ్యే విధంగా కూడా పని కల్పించాలి. ఈ కూలీలతోటి అలాంటి పనులు చూపించి రైతులకు ఇటు మేలు కావాలి, కూలీలు రావాలి. ఆ రకంగా అనేక ఇక్కడ ఉన్నటువంటి లేదా కినల్ కాలలు కావచ్చు, లేదా ఇంకేదన్నా కావచ్చు రైతులకు సంబంధించినటువంటి భూములలో కూలీలకు పెట్టి కూలీ చేయించి ఆ కూలీలకు డబ్బులు వచ్చే విధంగా ప్రభుత్వం చూడాలి. సో అదేవిధంగా 100 రోజుల పని అని చెప్పిండ్రు. అదనంగా ఇంకా 100 రోజులు పెంచి 200 రోజులు కూలీలు ఇవ్వాలి. మరి 600 రూపాయల కూలీ వచ్చే విధంగా చూడాలి. ఈ కార్మికులకు కూడా దాదాపుగా ఇప్పటికి 3 నెలలు అవుతుందా అని పనిచేసి 3 నెలలు అయిపోయినప్పటికి కూడా కూలీలు రాలే. వెంటనే కూలీలు వచ్చే విధంగా చూడాలి. అదేవిధంగా కూడా ఈ ఉపాధి హామీ కూలీలకు కూడా బీమా కల్పించే విధంగా ప్రభుత్వమే చూడాలి. అన్ని రకాలుగా కూలీలను ఆదుకోవాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి సమస్యపై మరి ప్రతి ఒక్క వారికి కూడా ఇప్పుడు రైతు బంధు అంటుండ్రు. సో రైతులకు భూమి ఉన్న వారికి రైతు బంధు అంటుండ్రు, ఇంకొకటి అంటుండ్రు, ఎన్నో రకరకాలుగా అంటుండ్రు. కానీ కూలీలకు కూడా జీవన ఉపాధి కల్పించి కూలీలకు కూడా మరి ఏదన్నా ఒక నెలకు కనీసం వాళ్ళకు పింఛన్ వచ్చే విధంగా చూసి ఇప్పుడు రైతుకి ఇస్తుండ్రు మన రైతు బంధని. మరి కూలీలకైతే భూమి లేదు, ఏది లేదు. అదేవిధంగా కూడా కూలీలకు కూడా నెలకు ఒక రైతు బంధు ఏ విధంగా వస్తుందో వాళ్ళకు కూడా కూలీలు లేనటువంటి వాళ్ళకు కూడా కనీసం వాళ్ళకు ఒక పింఛనన్న కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని మరి ఆ కూలీలను ఆదుకోవాలని మా సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.